దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. స్వామి ఇచ్చిన దేవాదేవునికి స్తోత్రాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ ఆత్మీయులుగా ఆత్మానుసారాలుగా జీవించాలని, ఆర్థికంగా బలంగా ఉండాలని, మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలని మీకోసం అనేది నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి. నశించిపోయే ఆత్మ పట్ల భారం కలిగి ప్రతి ఒక్కరూ జీవించాలి. మన కళ్ళెదురుగా మన బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన కొలీగ్స్లో ఎంతోమంది తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, అక్రమ సంబంధాలు కలిగి, అక్రమ సంపాదన కలిగి, అనేక అలవాట్లు కలిగి ఎంతోమంది నశించిపోతున్నారు. మన కోసం మనం ఎంతవరకు జీవించాం, ఇతరుల కోసం కూడా మనం జీవించాలి. అదే ప్రభు ప్రేమ. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించని వాక్యం ద్వారా దేవుడు సెలవిచ్చాడు. అలాగా మనం నశించిపోయే ఆత్మల పట్ల భారం ప్రభువుని యేసుక్రీస్తు సిలువేసినప్పుడు ఎడ దొంగ, ఇద్దరు కుడి దొంగ ఎడ దొంగ ఉన్నప్పుడు, కుడి దొంగ నువ్వు దేవుని కుమారుడు అయితే నీవు దిగిరా కిందకి, నన్ను రక్షించాను. ఎడవ దొంగ అంటున్నాడు, అరే వెరివాడా, మనకిష్టం వచ్చినట్టు మనం జీవించాం, తాగాము, తిన్నాము, జోదవాడాము, అంతమందిని చెరిచాము, కానీ ఈయన ఏ పాపం ఎరిగని పావనమూర్తిరా, నువ్వు నీ మాటలను కట్టిపెట్టు అని, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఆ దొంగ, బందిపోడు దొంగ, ఎడ దొంగ ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఆ శిలువ మీద, ఆ శిలువ మీద ఒక పక్క ప్రాణం పోతుంది ప్రభువుకి, ఒంట్లో ఉన్న రక్తం అంతా పోతుంది, కానీ ఆత్మని రక్షించాలని ప్రభు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. అంటే ఆత్మల పట్ల భారం మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఉంది. ఏ ఆత్మ నశించిపోవడం, నరకంలో కూలబడ్డం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన రాజ్యాన్ని చేరాలి, ఆయన బిడ్డలుగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలని ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. అందుకని ఆయనకి ఇష్టమైన వారుగా మనం నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ప్రతి ఒక్కరు జీవించాలని, ఆయనకి ఇష్టమైన ప్రియులుగా ఆయన రాజ్యాన్ని నీతిని వెతికే విధంగా ప్రతి ఒక్కరిని పురుగొల్పాలని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, స్తోత్రాలు నాయన. అయ్యా నీ మాటలో జీవపు ఊటలు నాయన, మా ప్రాణానికి ఆధారం నాయన. నీ పాద సన్నిధిలో మేము జీవిస్తే అదే మాకు భాగ్యం నాయన, అదే మాకు ధన్యత, అదే మాకు మనశ్శాంతి, అదే మాకు రక్షణ. అయ్యా ఈ పాద సన్నిధిని మేము ప్రేమించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మలచండి. పాటల ద్వారా మమ్మల్ని స్తుతిస్తుండగా మా స్తుతి సింహాసనంపై ఆసీనుడై మమ్మల్ని ఏలమని, మీ నామనికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు క్రీస్తు నామ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. 2 మార్గాలు, జీవం, మరణం. 2 మార్గాలు, జీవం, మరణం. 2 మార్గాలు, జీవం, మరణం. ఒకటే మోక్ష మార్గము, యేసే ఆ మార్గం. ఒకటే మోక్ష మార్గము, యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. 2 మార్గాలు, జీవం, మరణం. 2 మార్గాలు, జీవం, మరణం.
ఒకటే మోక్ష మార్గము, యేసే ఆ మార్గం. ఒకటే మోక్ష మార్గము, యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. పాపము పోయే మార్గము తెలియక చీకటిలో మనిషి వెదకుచున్నాడు. పాపము పోయే మార్గము తెలియక చీకటిలో మనిషి వెదకుచున్నాడు. వ్రతములు పూజలు చేసిన గాని పుణ్య నదులలో మునిగిన గాని, వ్రతములు పూజలు చేసిన గాని పుణ్య నదులలో మునిగిన గాని పాపము పోదు, మోక్షము రాదు. పాపము పోదు, మోక్షము రాదు. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. రెండే రెండు మార్గాలు, జీవం మరణం. రెండే రెండు మార్గాలు, జీవం మరణం. పాపిని కోరి సిలువ భరించెను, పాపపు శిక్షను తానే భరించెను. పాపిని కోరి సిలువ భరించెను, పాపపు శిక్షను తానే భరించెను. నింగిలో నడుమకు కొయ్యపై వ్రేలాడి శపిత మరణము పొందెను యేసు. నింగిలో నడుమకు కొయ్యపై వ్రేలాడి శపిత మరణము పొందెను యేసు. రక్తము కార్చెను, ముక్తినొసగెను. రక్తము కార్చెను, ముక్తినొసగెను. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. రెండే రెండు మార్గాలు, జీవం మరణం. రెండే రెండు మార్గాలు, జీవం మరణం. ఒకటే మోక్ష మార్గము, యేసే ఆ మార్గం. ఒకటే మోక్ష మార్గము, యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, మహాగణుడ, స్తోత్రాలు నాయన. ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మీ సన్నిధి ఎంతో మాకు ధన్యత నాయన. మీ సన్నిధిలో ఉండడం మాకు ఎంతో భాగ్యం నాయన. ఈ లోకంలో ఎక్కడా దొరకని ఆదరణ, ఎక్కడా దొరకని మనశ్శాంతి, ఎక్కడా దొరకని అయా సంతోషం మీ సన్నిధిలో ఉంది నాయన. అయా మీ సన్నిధిలో స్తుతించేలాగున, కీర్తించేలాగున, కొనియాడేలాగున నాయన. అయా మీ నామనికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకున్నందుకు మీకు వందనాలు నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మాకు కావలసిన వర్తమానాన్ని అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. మనకి ఏర్పాటు చేసిన గ్రంథం దానియేలు గ్రంథం. అంటే జ్యోతులను పోలి మనం ఉండాలి. అంటే జ్యోతులు అంటే ప్రకాశిస్తాయి. నక్షత్రాలు, స్టార్స్ ఆకాశంలో ప్రకాశిస్తాయి. అలాగా మనం ఈ లోకంలో మనం ప్రకాశించాలి జ్యోతుల్లాగా. అనేకులకి వెలుగునివ్వాలి. అనేకుల్ని ప్రభు చెంతకి, ప్రభు పాదాల చెంతకి నడిపించాలి. నశించిపోయే ఆత్మలు ఎన్నో
మన చుట్టూ ఉన్న సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరిని అనేక బంధకాల ద్వారా, అనేక ఉచ్చుల ద్వారా సాతానుడు గుప్పెట్లో ఉన్న వారిని ఆయన ప్రేమ సువార్త ప్రకటించాలి. అంటే మనం వెలగాలి, ఇతరులని వెలిగించాలి, మనం ఆశీర్వాదకరంగా ఇతరులకి మార్చాలి. అదే జ్యోతులుగా మనం జీవించాలని ప్రభు ఈ రాత్రికాల సమన మాట్లాడుతున్నాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. అంటే ప్రభు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, బుద్ధిమంతులైతే అంటే ప్రభువుని వెతికిన వారైతే, ప్రభువుని బతిమాలుకున్న వారైతే, పరిశుద్ధంగా జీవించే వారైతే, యథార్థంగా బ్రతుకువారైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములో నిరంతరమును ప్రకాశించెదరు. పాత నిబంధనలో బుద్ధిమంతులంటే దైవభీతి కలిగిన వారు తమ జ్ఞానాన్ని తమ జీవిత విధానంలో మాత్రమే గాక తమ జీవితం సాక్ష్యం యొక్క ప్రభావంతో అనేకులను నీతి మార్గంలోనికి నడిపించే విధానంలోనూ ప్రదర్శిస్తారు. వారు ప్రకాశిస్తారు. అంటే సంపూర్ణ మార్పు నొంది దేవుని మహిమను తమ ద్వారాను తమలోను ఫలింప చేస్తారని అర్థం. అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక అని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకును భేదం కలదు కదా అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రం మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. అంటే ఏ వెలుగు అన్నా మనం వెలిగించబడాలి, ఇతరులను వెలిగించాలని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొన వలెను. పాపిని వాని తప్పు మార్గముల నుండి మళ్లించు వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొన వలెను అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సత్యము నుండి తొలగిపోయిన వారిని తిరిగి దేవుని యొద్దకు తీసుకువచ్చేలా సాధ్యమైనంతటిని విశ్వాసులు చేయాలి. క్రైస్తవ సమాజంలో మార్గం తప్పిన సహోదరి యొక్క రక్షణ ఎప్పుడు అత్యంత ప్రధానమైన విషయంగా ఉండాలి. వెనక్కి జారేవాడు
తిరిగి క్రీస్తునొద్దకు మరలితే అతన్ని లేక ఆమెను దారిలోకి తెచ్చినవాడు ఆ పాపి యొక్క ఆత్మను మరణం నుండి, అంటే ఆధ్యాత్మిక మరణం నుండి, దేవునితో నిత్య ఎడబాటు నుండి తప్పించిన వాడు అవుతాడు అని దేవుడు సత్యం నుండి తొలగిపోయినప్పుడు దేవుని యొద్దకు తీసుకువచ్చేలా సాధ్యమైనంత వరకు విశ్వాసులు చేయాలి అని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఏలయనగా పాపం వలన వచ్చి జీతము మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అలాగే గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. ఎలాగనగా తన శరీరచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. ఎలాగనగా తన శరీరచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. దేవుడు అనేక మాటలు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అంటే మరణమును మృతుల లోకమును ఎవని పేరైనను, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్ని గుండము 2వ మరణము అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. పాపులు భయానకమైన గమ్యాన్ని బైబిల్ అభివర్ణిస్తున్నది. 1 శ్రమయు వేదనయు కలుగుతాయి అని చెబుతున్నది. ఏడ్పును పండ్లు కొరుకుటయును నిత్య నాశనము అగ్నిగుండము మాట్లాడుతున్నది. ఇంకా నరకములోని తీరని ఆరని అగ్ని అని, గంధకముతో మండు అగ్నిగుండము అని, వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. వారి రాత్రింబగల్లో నెమ్మది లేని వారై ఎందురు అని చెబుతున్నది. నిజంగా జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. 2 కొత్త నిబంధన సంఘ విశ్వాసులకు పాపంలో జీవించే వాని గతి బాగా తెలుసు. అందుకే వారు కన్నీటితో సువార్త ప్రకటించారు. దేవుని అమోఘ వాక్యం పక్షంగా నిలిచి పోరాడారు. అన్ని విధాలైన వక్రీకరణ తప్పుదారుల నుండి వాటిని భద్రంగా ఉంచారు. 3 దుర్మార్గులకు శాశ్వత శిక్ష అనే గంభీర సత్యం మన సువార్తను లోకమంతటికి తీసుకుపోయి మనుషులంతా పశ్చాత్తాపడి సమయం మించిపోక ముందే క్రీస్తుని స్వీకరించాలని మనుషులను ప్రేరేపించడానికి మనకు గొప్ప ప్రేరణగా నిలుస్తున్నది. అంటే నశించిపోయే మనిషి ముందుగా ప్రభువైన యేసు క్రీస్తుని ఎరిగి ఆయన సన్నిధిలో ఆయన పాదాల చెంతకొస్తే ఆ పరలోక భాగ్యాన్ని దేవుడు ఇస్తాడని ఈ ప్రకటన గ్రంథంలో ఉంది. ఈ లోక సంబంధమైన మనుషులు
అంటే మృతులు, మరణమును మృతుల్లోకమున అగ్నిగోండంలో పడవేయబడిను. ఈ అగ్నిగోండం రెండవ మరణం. అంటే మరణమును, పండ్లు కొరుట అక్కడ ఉంటాయి నరకములు. అందుకనే దాన్ని తప్పించడానికే, నిన్ను నన్ను బ్రతికించడానికి నా ప్రభువైన యేసు క్రీస్తు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ప్రభువైన యేసు క్రీస్తు ఆయన గొప్ప దేవుడయ్యాడు. ఆయనకి అసాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదు. అందుకనే వాక్య స్వరూపై ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే కృపాసత్య సంపూర్ణుడగా ప్రభువైన యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి నువ్వు నేను మనము చేసిన ప్రతి పాపాన్ని ఆయన మీద వేసుకొని నీకు రావాల్సిన శిక్షణ, నాకు రావాల్సిన శిక్షణ, మనకు రావాల్సిన శిక్షణ ఆయన భుజాల మీద వేసుకొని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేతును. మీ భారాన్ని, మీ పాపాన్ని నాకు అప్పచెప్పండి, మీకు విశ్రాంతిని ఇచ్చే పరలోక రాజ్యాన్ని మీకు ఇస్తానని ప్రభువైన యేసు క్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. అందుకని మనం ఇష్టమైన ప్రియులుగా మనం జీవించాలి. ఆయనకి ఇష్టలుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆయన మనల్ని అన్నడు విడిచి పెట్టడు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైనవి బిడ్డలుగా మనం జీవించాలని ఆయన ఆశపడుచున్నాడు. అలాగే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 26, 27. ఈ 22 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణం పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వారి అంతా హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనము జరిగినని నిర్ణయింపబడెను. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపి వేయును. హేమేనిది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. అంటే ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు రాకముందు, ఆయన వచ్చిన తర్వాత రెండో రాకడ గురించి ఇక్కడ అనేక విషయాలు దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. అయితే 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, నేను చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా, ఇప్పుడున్న అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. యుగాంతంలో ప్రపంచాన్ని ఏలడానికి క్రీస్తు నూతన నిబంధన విశ్వాసానికి వ్యతిరేకంగా గొప్ప తిరుగుబాటు లేవదీయడానికి క్రీస్తు విరోధి బయలుదేరి వస్తాడు. అయితే సంఘంలో ఇప్పటికే క్రీస్తు విరోధులు అనేకులు ప్రవేశించారని యోహాను చెబుతున్నాడు. విశ్వాసులమని చెప్పుకునే వీరు లోకాన్ని, దాని పాప సంబంధమైన సుఖాన్ని ప్రేమించి సువార్తను, దాని సిలువ సందేశాన్ని వక్రీకరించి క్రీస్తుకు, ఆయన నీతికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు అని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అలాగే 2వ దెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి 10 వచనాలు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు.
ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్నంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తను తాను హెచ్చించుకొనును. తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నీయకుడి. నేనింకను మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వాడిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇదివరకు అడ్డగించున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాణ్ణి సంహరించి తన ఆగమనం ప్రకాశము చేత నాశనము చెయ్యను. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఎండును. అంటే పాప పురుషుడు బయలుపరచబడతాడు అని 2 దెస్సలోనికలో దానియేలు గ్రంథం ద్వారా దెస్సలోనికలో యేసు క్రీస్తు మాట్లాడుతున్నాడు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. మహాశ్రమల కాలం. ఈ భాగం పూర్తిగా మహాశ్రమల కాల వర్ణన. అంటే దేవుని రాకడ అతి త్వరలో ఉందని దానియేలు గ్రంథం ద్వారా మత్తయి సువార్తలో ప్రభువైన యేసు క్రీస్తు మాట్లాడుతున్నాడు. అందుకని ఆయనకి ఇష్టమైన ప్రియులుగా ఆయన రాజ్యాన్ని నీతిని ఎదిగేవారుగా ఆయన పాదాల చెంత జీవించేవారుగా ఇతరులని దేవుని మార్గంలో నడిపించేవారుగా దేవుడు ఆశపడుతున్నాడు. అలాగే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములే నిరంతరము ప్రకాశిస్తారని ప్రభువైన యేసు క్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. అందువల్ల ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలని ప్రభువు ఈ సమయంలో ఆయన వాక్యం ద్వారా ఇంతవరకు మాట్లాడి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, స్తోత్రాలు నాయన. అయ్యా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉంటారు. వారు ప్రకాశిస్తారు, ఇతరులకి ప్రకాశిస్తూ ఇతరులని మీ సన్నిధికి నడిపిస్తారని ఇంతవరకు అనేక వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు నాయన. ఈ మాటలో జీవపోటలు నాయన, మా ప్రాణానికి ఆధారములు నాయన, ఆధారభూతుడు నాయన. మీకు ఇష్టమైన ప్రియులుగా ఇతరులకి దీవెనకరంగా మమ్మల్ని మార్చినందుకు అయా, ప్రకాశించే జ్యోతులుగా మమ్మల్ని వెలిగిస్తున్నందుకు మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం ఎవరైతే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా,
స్టేటస్ ద్వారా, వాట్సాప్ ద్వారా అనేకులు ఎవరైతే వాక్యాన్ని చూస్తున్నారో వాళ్ళని జ్యోతుల్లాగా ఆయన ప్రకాశించేవారుగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.